ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమో సక్షేనాయ నమః. హరి ఓం. శ్రీం మహాలక్ష్మీమాతాయే నమః. హ్రీం మహావిష్ణుపితాయే నమః. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ మహావిష్ణు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగియుర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమః. శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైనటువంటి భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీ మహావిష్ణు. యథావిధిగా ఇవాళ నిన్న మనం చెప్పుకున్నటువంటి 20వ శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుని 21వ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఈ 21వ శ్లోకానికి చాలా విశిష్టత ఉన్నది, చాలా ప్రాముఖ్యత కూడా ఉన్నది, చాలా సృష్టి రహస్యాలు కూడా ఆ యొక్క 21వ శ్లోకంలో మనకి తెలుస్తాయి. చాలా శ్రద్ధగా వినండి. నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణ చేయండి. నేను చెప్పినట్టుగా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి దివ్య మంత్రాన్ని పఠించినట్లయితే సర్వదా స్వామివారు మీకు కావాల్సినవన్నీ కూడా ప్రసాదిస్తారు. జై శ్రీ మహావిష్ణు. హరి ఓం. మహేశ్వాసో మహీభత్తాః శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. హరి ఓం. ఇది 20వ శ్లోకం. సురానందః అంటే సద్గుణములు కలవారికి సంతోషపెట్టడంలో మొట్టమొదటివాడు. తర్వాత గోవింద గోవిదాపతి అంటే కృష్ణుడిగా గోవులను మరియు గోమాతల యొక్క సంరక్షణను చేస్తూ తర్వాత తన యొక్క చిటికిన వేలితో మందర పర్వతాలను ఎత్తినటువంటి గోవిందుడు ఆ శ్రీ మహావిష్ణువు కనుక స్వామివారికి గోవింద అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి నామం వచ్చినది. తద్వారా గోవిదాంపతి అంటే వేద విధులలో శ్రేష్ఠుడు, అంటే వేదాలలో చెప్పినటువంటి విధులను నిర్వహించడంలో తనకు తానే సాటి. సింపుల్గా చెప్పాలంటే కర్మ సిద్ధాంతాన్ని సక్రమంగా జరిగేలా చూడటం అది యొక్క ప్రధానమైనటువంటిది. అంటే మనందరినీ పరీక్షలు పెట్టడం అన్నమాట. అలాగే ఇవాళ ఈ విధంగా మహేశ్వాసు అంటే ధనస్సును ధరించినటువంటి వాడు కాబట్టి స్వామివారికి మహేశ్వాస అనేటువంటి నామం వచ్చింది. సరే 21వ శ్లోకానికి వెళ్ళిపోదాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరీచీర్ ధమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచీర్ధమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. విసర్గలు చక్కగా పలకాలి. ఈ విధంగా పారాయణ శ్లోకం ఈ విధంగా చేయాలి. అయితే మరీచి అంటే తేజస్సు. ఇక్కడ మరీచి గురించి చాలా చెప్పారండి. అంటే తేజస్సంపన్నులలో తేజస్సు అయినటువంటి వాడు. తేజస్సంపన్నులు ఎవరు? మనకు తెలిసిన తేజస్సంపన్నులు ఎవరు? మనకి కనిపించేటువంటి తేజస్సంపన్నులు ఎవరు? అంటే ఎర్రగా ఉండేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు వెళ్తారా? కాదు. సూర్యచంద్రుడు. సూర్య భగవానులలో ప్రధానంగా వేదాలలో మనకు చెప్పబడినటువంటి వేదాలలో
సూర్య భగవానుడిలో శరీరం యొక్క సూర్యుడు తపస్సు చేయడం వల్ల స్వామివారికి 7 అంటే సప్తవర్ణాలు 7 రకాలటువంటి కిరణాలను ప్రసాదించగలిగినటువంటి శక్తిని ప్రసాదించారు. కాబట్టి స్వామివారికి మరీచిహి అనేటట్టు నామం వచ్చింది. ఆ సప్తవర్ణాలే 7 రంగులే సప్తవర్ణాలు ఇంద్రధనస్సులో మనకు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి సూర్య భగవాన్ యొక్క కిరణాలలో కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆ కిరణాలే ఋషులు కూడా. మన సూర్య భగవానుడికి అందుకే సూర్య నమస్కారాలు చేయండి, సూర్యునికి మనం రోజు యొక్క సూర్యార్ఘ్యాన్ని ఇవ్వండి అంటారు. సూర్యార్ఘ్యాన్ని ఇవ్వడానికి ఏది చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు తెలిసిన విధంగా ఓం నమో సూర్యనారాయణాయ నమః అంటూ ఒక అరచేతిలో నీళ్ళు తీసుకుని ఇచ్చేయటమే, ఇలాగా 3 సార్లు తులసి మొక్కలో పోసేయటం, ఆయనే తీసుకుంటారు వచ్చి. అదేవిధంగా మీరు ఇచ్చే అర్ఘ్యం ఏదైతే ఉన్నదో ఒక్క సూర్య భగవానుడికే కాదు, సప్త ఋషులకు కూడా వెళుతుంది. ఈ సప్త ఋషులుగా ఈ యొక్క భూమి మీద అవతరించారు. ఋషులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. మనకి చెప్పబడింది మాది త్రయార్షి ఆంగీరస అయాస్య గౌతమ ఆంగీరస అయాస్య గౌతమసు గోత్రం. ఒక్కొక్క గోత్రానికి కొంతమంది ఋషులు పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. అలాగా ప్రతి గోత్రానికి కూడా కొంతమంది ఋషులు ఉంటారు. ఋషులు అధిపతులు అన్నమాట. అయితే జగన్మాత మహాలక్ష్మి అమ్మవారి యొక్క గోత్రం కూడా గౌతమసు గోత్రం అని మన పురాణాలు ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి. స్వామివారి కళ్యాణం చేసినప్పుడు గౌతమసు గోత్రోద్భవస్య మహాలక్ష్మీ నామధేయస్య అని చక్కగా ఎంత 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 బాగుంటుందంటే, అది స్వామివారి యొక్క కళ్యాణం చూస్తుంటే ఆ వైకుంఠంలో మహావిష్ణువు దిగి వచ్చి స్వామివారి ఎలా అమ్మవారిని ఇలా పెళ్లి చేసుకున్నట్టు అయ్యవార్లు అలా పూజారులు ఆచార్యులు చేస్తూ ఉంటే ఎంత కరుల పండుగగా ఉంటుంది. అది ఎప్పుడు అలా అనిపిస్తుంది అంటే, మీరు మీ యొక్క మనస్సుని ఆయన యందు లగ్నం చేసి శరణాగతితో కనుక మీరు వీక్షించినట్లయితే భద్రాచలంలో జరిగేటువంటి ప్రతి యొక్క శ్రీరామనవమికి జరిగేటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణంలో కూడా చాలా ఆనందం కలుగుతుంది. మనకు అంతకంటే కావాల్సింది ఏమున్నది? అలాగా ఈ సప్త ఋషులు కూడా సప్తవర్ణాలుగా సూర్యునిలో చేరి మనకి సప్తవర్ణాలను భూమిపై చేసేలా చేసేవారు. కాబట్టి ఆ సప్తవర్ణాలకి కూడా చైతన్య శక్తిని ఆ యొక్క ఆ వర్ణాలకి వెలుగు రూపంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి స్వామివారికి మరీచిహి అనేటువంటి నామం సంతరించినది. ఇది సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యుల వారు, తద్వారా రామానుజాచార్యుల వారు, పెద్దజీఆర్ వారు, చిన్నజీఆర్ వారు చెప్పినటువంటి అర్థం. కాబట్టి అర్థాన్ని తెలుసుకొని ధ్యానం చేయటం ఉత్తమోత్తమం. మనం ఏం చదువుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఓం నమో మరీచిహి ఏ నమః అనేటువంటి ఈ విధంగా నామస్మరణ చేసుకోవచ్చు. దమనః ఇక్కడ వస్తుంది. అసురీ శక్తులను అదుపులో ఉంచుకున్నటువంటి వాడు. అసురీ శక్తులను అదుపులో ఉంచుకున్నటువంటి అంటే మనకి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదండి. ఇవి ఎప్పుడూ కూడా అదుపులో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఒక కాన్సన్ట్రేషన్ పవర్, నేను చాలాసార్లు చెప్పాను మీకు, కుండలిని శక్తి, ధ్యాన శక్తి, ఇవన్నీ కూడా ఒక నామాన్ని ఆత్మార్పణ చేస్తూ శరణాగతితో చేసినట్లయితే ఆటోమేటిక్గా అవే కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ అసురీ శక్తులు అంటే ఎటువంటి అసురులు అది ఆ స్టోరీ వేరు. అసురీ శక్తులు అంటే ఏంటంటే పంచేంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. దీనికి చెల్లించడు ఆయన. అలాగా అంటే
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి ఏం చెప్పారండి? సంతోషానికి సంబరపడకు, ఎక్కువ ఆనందపడు, అట్లాగే ఎక్కువ దుఃఖపడు. అలాంటి ఒక మనస్సు ఒక స్థితికి రావాలి అంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటిది ఏంటి? మన యొక్క పంచేంద్రియాలను మాత్రమే మనం కంట్రోల్ చేసుకోగలం. వాటిని మనం కంట్రోల్ చేయలేము. మీరు ఛాలెంజ్గా తీసుకుని చేయండి. ఈవెన్ నేను కూడా ఐ కెనాట్, బట్ ఐఎమ్ ట్రైయింగ్. యూ ఆల్సో ట్రై. ఒక మన దశావతారాల్లో చెప్పినటువంటి వివిధ రకాలలో వివిధ అవతారాలలో స్వామివారు చాలా దశావతారాల్లో ఒక్కొక్క అవతారంలో తను కూడా కర్మను అనుభవించి మానవులు కూడా ఇలా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి అని అంటే, లేదంటే ఆ కర్మను తగ్గించుకోవాలి అంటే కూడా నువ్వు ఏం చేయాలి అనే విధాలన్నింటిని కూడా మనకి స్వయంగా ఆయనే భూమి మీద అవతరించి రామచంద్రుల వారి రూపంలో, శ్రీకృష్ణ రూపంలో, వామనుల రూపంలో, గౌతమ బుద్ధుని రూపంలో కూడా దర్శనమిచ్చారు. గౌతమ బుద్ధిజంలో ఏం చెప్పారండి? నమ్యోహో రేంగేక్యో. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి మంత్రం ఏంటంటే నమ్యోహో రేంగేక్యో. అంటే నాలో ఉన్నటువంటి శక్తులు నన్ను ఎందుకు డెవలప్ చేయవు, నాలో ఉన్నటువంటి పద్మ వికాసం ఎందుకు కాదు, ఏ విధంగా అవ్వదు, వై ఐ కాంట్ దే క్రియేట్ వండర్స్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ మీ, నాకు నేను ఎందుకు చేసుకోలేను. ఆ యొక్క మంత్రం చేయటం వల్ల వాళ్ళు ఆ శక్తులు పొందుతారు అనేటువంటి ఒక బలమైనటువంటి సిద్ధాంతం బౌద్ధ మతం బోధిస్తూ ఉంటుంది. నాకు అన్ని మతాల సిద్ధాంతాల గురించి నాకు అంతగా తెలియదు, కానీ ఒక క్రిస్టియానిటీ గురించి కానీ, ఒక ముస్లిమిజం గురించి కానీ, గౌతమ బుద్ధిజం గురించి కానీ చాలా ఓవరాల్ స్టడీలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈ విధంగా అక్కడికి గౌతమ బుద్ధుడు కూడా చెప్పింది ఏంటి? నామస్మరణే నిన్ను తీసుకెళ్తుంది పైకి. నామస్మరణ మాత్రమే నిన్ను పైకి తీసుకెళ్ళగలుగుతుంది. నామస్మరణ ద్వారానే నువ్వు పరమపదాన్ని చేకూరుకుంటావు. నీలో ఉన్నటువంటి పంచేంద్రియాలు వికసించి, పద్మము వికసించి, దీన్ని లోటస్ సూత్రాన్ని కూడా అంటారు. మహానుభావం చాలామంది చేస్తుంటారు, తప్పేం లేదు. ఇది చేస్తే అది చేయకూడదు, అది చేస్తే ఇది చేయకూడదు అని రూల్ ఏం లేదని, అది కూడా చేసి ఇది కూడా చేయొచ్చు. ఇది నిరంతరం, ఇది శాశ్వతం, అది శాశ్వతం, అన్ని శాశ్వతం. నారాయణ మంత్రం, అది కూడా నారాయణ మంత్రం. నమ్యోహో రేంగేక్యోలోనే ఉన్నది నారాయణాయ అని. అలాగే చిన్నజీఆర్ స్వామివారు ఒక పరమ మంచి పదాన్ని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. అది మనం చెప్పుకుంటే చిన్నజీఆర్ స్వామివారు చెప్పింది ఏంటంటే మానవ సేవగా సర్వ ప్రాణికోటి సేవ. అంటే సర్వ ప్రాణులకు కూడా సేవ చేయి, అది నారాయణ సేవ అవుతుంది. సర్వ ప్రాణికోటి సేవయే నారాయణ సేవ. రైట్, కరెక్టే కదా. సహజీవులు మనతో పాటు జీవిస్తున్నాయి. ఆవులు, గేదెలు, ఏనుగులు, అలాగే పిల్లులు కానీ, అలాగే కుక్కలు కానీ ఎంతో విశ్వాసంగా పనిచేస్తుంటాయి. వాటికి కూడా సేవ చేయాలి. ఆహారానికి కొంచెం పెట్టడమే సేవ, అంతే. నారాయణ సేవ ఉంటుంది. అలాగే దమనః అంటే ఈ విధంగా చెయ్యాలి, నీకు సద్బుద్ధి కలగాలి అంటే ఒకటే, ఓం నమో దమనః, ఓం దమనాయ నమః అనేటువంటి మంత్రాన్ని చేస్తే నీ ఇంద్రియాలను లైన్లో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేయక నాకు తలుచుకుంటే చేసేస్తాడు, కాకపోతే నువ్వు చేసేటువంటి ప్రాక్టీస్ని బట్టి నీకు ప్రసాదిస్తూ ఉంటాడు. హంసః, నెక్స్ట్ మంత్రం హంసః, తన్ను ధ్యానించుకుని వారికి సంసార భయము లేకుండా చేయువాడు అని జగద్గురు శంకరాచార్యుల వారు ఉపదేశించారు మంత్రంలో. అదేవిధంగా హంస గురించి కూడా బాగా చక్కగా చెప్పారు.
హంసకి ఉన్నటువంటి ఏకైకమైన ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఈ భూ ప్రపంచంలో సర్వ సృష్టిలో కూడా ఏ ప్రాణికి కూడా ఆ శక్తి లేదండి. ఒక ఇంత పాల గిన్నెను పెడితే తీసుకెళ్ళి పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే తాగగలిగినటువంటి ఏకైక జంతువు హంస మాత్రమే. ఈ హంస సోహం అంటే ఈ హంస సరస్వతి మాత యొక్క వాహనం అని చెప్పుకుంటారు చాలామంది. వాహనం కూడా ఒక విధంగా హంస గాయత్రి దేవి, వేద గాయత్రి, వేదమాత అనేటువంటి గాయత్రి అమ్మవారికి కూడా హంసే వాహనంగా హంస గాయత్రి కూడా ఉన్నది. అలాగే ఈ హంసని మనం దైవస్వరూపంగా భావిస్తాం. దైవస్వరూపం కాబట్టే స్వామివారికి హంస అనేటువంటి నామం వచ్చింది. హంస రూపంలో జన్మించారు అంటే ఇక్కడ దుర్గుణాలు సద్గుణాలు అని ప్రతి మనిషికి ఉంటాయి. వీటిని హంస వలె, హంస ఏ విధంగా పాలను నీళ్ళను వేరు చేస్తూ ఉంటుందో అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాణికోటిలో తన యొక్క భక్తులలో సత్కర్మలు దుర్కర్మలు వాటిని వేరు చేసి సత్కర్మల యొక్క ఫలితాలను ప్రసాదించువాడు. సత్కర్మల యొక్క ఫలితాలను ప్రసాదిస్తేనే నువ్వు సంసారం అనే సాగర్ నుంచి బయటపడగలుగుతావు, లేకపోతే బయటపడలేవు. అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది, ప్లస్ మైనస్. ఒకరికి ఇటు ఇప్పిస్తావు, నువ్వు ఇంకో దగ్గర సిగరెట్ అవుతావు. దేట్స్ అ మ్యాటర్. ఇక్కడ చేసుకునే పుణ్యం అక్కడ పోయా అలా. కాబట్టి వాటిని వేరు చేసి తగిన ఫలితాలను కాస్త ఇంకా ఎక్కువ ఇస్తానండి ఆయన నమ్ముకున్నారు కాబట్టి. నువ్వు పావలాడు ఖచ్చితంగా 10 రూపాయలు ఇస్తావు. అది నువ్వు 10 రూపాయలు అడిగావు అనుకో, సరే నువ్వు చేసిన కర్మలు తీస్తారు. ఇక్కడ విచిత్ర స్వభావుడని నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క భావం, ఆయన యొక్క ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎవ్వరూ కూడా చెప్పలేరు అని చాలా వివరంగా చెప్పు. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలు క్లియర్గా చెప్తున్నాడు, నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయి. నేను నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు, ఎంత ఇవ్వాలో ఇంకా బాగా తెలుసు. ఒక్కొక్కసారి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ట్రిపుల్ ఇచ్చేస్తూ ఉంటావు. ఎప్పుడైనా సరే ఎక్కువ దుఃఖానికి మనం వెళ్తూ ఉంటాం. ఎన్నో కష్టాలు ప్రతి వాళ్ళు పడతారు, నేను పడుతున్న కష్టాలు. ఏం చేస్తాం, మనుషులకే వస్తాయి కష్టాలు, అన్ని జీవరాశులకే వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి ధైర్యంగా, స్వామిని నమ్ముకోవాలి. స్వామిని నమ్ముకుంటూ ఎదుర్కొంటూ వెళ్ళాలి. డెఫినెట్గా విజయం సాధిస్తాం, చాలా డౌట్ ఏం లేదు. సందేహపడాల్సిన అవసరం ఏం లేదండి. దేనికి కూడా చావు కారణం కాదు. అది 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 ఖచ్చితమైన, అది మరణం అనేది కన్ఫామ్, ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. దాన్ని నీ అంతా నువ్వు చావాల్సిన అవసరం ఏం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. నువ్వు అడుగు, స్వామివారిని అడుగు, ఆయన అడుగుతున్నా ఉండవు. స్వామి ఎందుకు ఇది, దీని నుంచి ఎలా బయటపడేలా మార్గం చూపించి ప్రాధాయపడాలి. నువ్వు చేసేటువంటి ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ హంససోహం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఋగ్వేదంలో ఒక దివ్యమైనటువంటి వేద మంత్రం ఇది. ఇది ఈ హంస నుంచే ధ్యానం అనేటువంటిది ఏర్పడింది. ప్రాణాయామం అంటారు. ఇది చేయడం చాలా మంచిది, ఊపిరితిత్తుల పైన బాగా పనిచేస్తుంది. మనం ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రాణాయామం చేయమన్నారు కదా, రోజు మొత్తం చేయకూడదు. రోజుకి 4-5 సార్లు 2-3 నిమిషాలు మాత్రమే చేయాలి. దీని ద్వారా మనస్సు నుంచి హృదయానికి లింక్ ఏర్పడుతుంది. అప్పుడు మన యొక్క శ్వాస మీదే ధ్యాస అనేది ధ్యానం అంటారు. దానికంటే ప్రాణాయామమే ధ్యానంగా మారుతుంది. ఇది కరెక్ట్. ఎలాగంటే అనుకుంటూ ఊపిరి తీసుకుంటూ
అటు ఈ విధంగా శబ్దం చేస్తూ ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం ద్వారా హృదయం మనసు ఏకమై తనలో ఉన్నటువంటి పంచేంద్రియాలను కలుపుకుంటూ ఒక ఏకాగ్రతా శక్తిని, గ్రాహక శక్తిని కూడా ప్రసాదిస్తాయి. అది ధ్యానంలో అది ఒక భక్తి మార్గం. అది చేయండి, అది కూడా చాలా ఉత్తమమైన మార్గం. దాని ద్వారా కూడా సత్ఫలితాలు వస్తాయి. అట్లా అని చెప్పేసి ఈ రోజు శ్వాస మీద ధ్యాస అన్నట్టుగా ఈ రోజు ప్రాణాయామం చేసు అంటే అది సమ్ టైమ్స్ నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అది చేసేవాళ్ళు భగవద్గీత, విష్ణు సహస్రనామ స్మరణ పారాయణం, రామాయణం, ఇలా సచ్చరితలు ఇవన్నీ కూడా చదువుతూ ఉండాలి. చదువుతూ ఈ యొక్క ప్రాణాయామం చేసినట్లయితే సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. హంస సోహం, హంస నుంచి ఏర్పడినటువంటిది ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం యొక్క మహామంత్రం. కాబట్టి స్వామివారికి హంసహ అనేటువంటి దివ్యనామం వచ్చినది. ఓం హంసాయ నమః, ఓం హంసహ అది చదువుకుదా, ధ్యానం కూడా చేసేసినట్టు. ప్రాణాయామం చేయటం చాలా మంచిది. ఇవాళ ప్రపంచం మొత్తం ఊపిరితిత్తుల యొక్క ప్రాబ్లంలో బాధపడుతున్నది. ఆ ప్రాణాయామం గురించి చక్కగా నేర్చుకుని 10 నిమిషాలు 10 సెకండ్లు పీల్చి 10 సెకండ్లు వదులుతూ సో ఈ విధంగా చేస్తూ ఈ యొక్క బ్రెయిన్లో నరాలు కూడా సైంటిఫికల్గా సెట్ అయిపోయి రక్త ప్రసరణ సరిగా జరిగి కళ్ళు, ముక్కు, చెవులు, గొంతు కూడా సక్రమంగా పనిచేసి ఊపిరితిత్తులు కూడా చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. హంస సోహం ఈ విధంగా ఏర్పడింది. కాబట్టి స్వామివారికి ఈ దివ్య మంత్రం, ఒక దివ్యనామం వచ్చింది. అలాగే సుపర్ణహ అంటే జీవుడుగా ధర్మాధర్మ రూపములైన రెక్కలు కట్టుకొని ఎగురుచుండువాడు సుపర్ణహ. సుపర్ణహ అంటే జీవుని యొక్క ధర్మాధర్మాలు రూపములైన రెక్కలు కట్టుకొని ఎగురుచుండువాడు. ఎప్పుడూ కూడా 2 రెక్కలు ఉంటాయి. ఆయనే సుపర్ణహ అంటే గరుత్మంతుడండి. యాక్చువల్గా చెప్పాలంటే పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి వాడు సుపర్ణుడు. గరుత్మంతుడికి ఇంకొక నామం ఏంటంటే సుపర్ణుడు. తన వీపు మీద స్వామివారిని మోస్తూ ఉంటారు. అంటే గరుత్మంతుని యొక్క రూపం కూడా ఆయనే. ఆయన యొక్క రెక్కలు లేనిదే పక్షి ఎగరగలుగుతుందా? సుపర్ణం అంటే పక్షి. సుపర్ణం. అయితే ధర్మం అధర్మం అనేటువంటి 2 రెక్కలు కట్టుకుని ఎగురుతూ ఏం చేస్తుంది? ధర్మాన్ని రక్షిస్తూ అధర్మాన్ని శిక్షిస్తూ ఉంటుంది. ఆ విధంగా స్వామివారికి సుపర్ణహ గరుత్మంతుని యొక్క మరొక నామం కూడా. అంటే తన్ను తానే మోసుకున్నటువంటి వాడు అని కూడా చెప్పవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, లేదా తన్ను మోయగలిగినటువంటి శక్తిని ప్రసాదించినటువంటి వారిగా శ్రీ మహావిష్ణువునకు సుపర్ణహ అనేటువంటి నామం వచ్చిన. ఎల్లవేళలా మీరు కూడా ఓం నమో సుపర్ణాయ నమః గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మీకు లభిస్తాయి. భుజగోత్తమః అంటే పరమేశ్వరులకు పడక కాగలిగిన సర్వశ్రేష్ఠుడును. భుజగోత్తమః భుజగా ఉత్తమః ఉత్తమమైనటువంటి భుజములు కలిగిన వాడని తెలుగులో చెప్పుకుంటారు వ్యాకరణంలో. అది కాదు. భుజగోత్తమః అంటే సాక్షాత్తు ఆదిశేషు. ఆ ఆదిశేషు పైనే భూమండలం ఉంటుంది. ఆదిశేషు తనకు పడకగా అంటే స్వామివారు ఎప్పుడు ఆదిశేషు పైనే పవరిస్తూ ఉంటారు. కాబట్టి తనకు పడకగా అయినటువంటి వారు ఆదిశేషు.
ఆ ఆదిశేషువునకు తన్ను మోయగలిగినటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఈ భూమండలాన్ని ఆదిశేషు పైన ఆయన మనల్ని మోస్తూ ఉన్నటువంటి వారు కాబట్టి స్వామివారికి భుజగోత్తమ అనేటువంటి దివ్యమైన నామం లభించింది. గరుత్మంతుడు ఆయనే, యొక్క ఆదిశేషువు ఆయనే, సర్వం ఆయనే. ఓం నమో భుజగోత్తమాయ నమః అనుకోండి. మీకు రాహు కేతు దోషాలు ఏమైనా ఉంటే కూడా తెలుగుపోతాయి. సర్పదోషాలు కూడా. సర్పం కాలస్వరూపం, కాలస్వరూపం అన్నమాట భుజగోత్తమ అంటే. ఎవరిని మోయాలి, ఎవరిని పడేయాలి అనేది డిసైడ్ చేసేది ఈ రెండు భుజాలే. కాబట్టి ఇక విశేషణ ఆ భీష్మ పితామహులు యొక్క మరణశయనంపై నుండి కూడా వివిధ ఘట్టాలను వివరిస్తూ తన యొక్క స్వరూపంతో పాటు తన యొక్క రూపాన్ని ఈ విధంగా వివరించారు. కాబట్టి స్వామివారికి మనం ఈ చిత్రరూపంలో చూపించినటువంటి చిత్రరూపం మనం ఇవాళ గీసి ఈ స్వరూపంలో స్వామివారిని సందర్శించుకుంటుంది. అంటే భుజగోత్తమ అంటే ఏంటంటే 1000 పడకలు కలిగి, అనేక కోటి పడకలు కలిగినటువంటి సర్వశ్రేష్ఠుడు. ఈ పడకలుగా ఈ యొక్క ఆదిశేషు పైన భూమండలం ఉంటుంది. భూమండలాన్ని మోసేది ఆదిశేషు, భుజగోత్తమ ఈ విధంగా. కాబట్టి ఇంత శక్తి స్వరూపుడు ఆ ఆదిశేషు కూడా తన్ను మోయగలిగినటువంటి శక్తిని ప్రసాదించాడు. తన్నే తన యొక్క పడకగా చేసుకున్నటువంటి వాడు కాబట్టి స్వామివారికి భుజగోత్తమ అనేటువంటి నామం వచ్చింది. కాలసర్పం ఉంటారండి. సర్పం కాలం రెండు ఒకటే. కాలసర్పం గాటేసింది అంటే సర్పం అన్న కాలం అన్న ఒకటే, దాని అర్థం ఒకటే. తన్ను మోసేది స్వామి కాబట్టి నువ్వు స్వామిని పట్టుకో, అంతా ఆయన సెట్ చేసేస్తారు, అయిపోతుంది. హిరణ్యనాభ ప్రపంచ రూపమున తన విభూతి ప్రదర్శించుచు చితుర్ముఖుడైన బ్రహ్మనకు పుట్టునిచ్చినటువంటి నాభి కలిగినటువంటి వాడు. అంటే బంగారపు నాభి కలిగినటువంటి వాడు అనే అర్థం కూడా ఉన్నది. అంటే ఏంటంటే మీకు చాలాసార్లు వచ్చింది ఈ మంత్రం. హిరణ్యనాభ అని చదివినట్లయితే మీకు కూడా సువర్ణం కూడా లభిస్తుంటుంది. ఏం ప్రాబ్లం, డౌట్ ఏం లేదు. మీకు మంచి బంగారం ధర కూడా బాగున్నది. హిరణ్యం అంటే బంగారం వంటి బొడ్డు కలిగినటువంటి వాడు. ఆ బొడ్డు నుండి చతుర్ముఖుడు అంటే బ్రహ్మను, 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మను సృష్టించినటువంటి వాడు. సకలానందులు బ్రహ్మ యొక్క కుమారులు. వారు బ్రహ్మదేవులు వాళ్ళకి చెప్పారు ఏమని, సృష్టి రచన చేయమని చెప్తే వాళ్ళు చేయనంటే ప్రథమ గణాలను సృష్టించారు. జరిగిన చరిత్ర, ఆ వేద రహస్యం ప్రథమ గణముల చేత, వివిధ గణముల చేత ఈ సృష్టి రచన చేయబడుతుంది. ద సుప్రీం పవర్ ఆఫ్ గాడ్. అందుకే నేను ఈ యొక్క టాపిక్ మొత్తానికి ది పవర్ ఆఫ్ లార్డ్ మహావిష్ణు అని పెట్టాను. చూడండి ఎంత శక్తివంతుడు. ఒక్కొక్క నామానికి ఎంత విపరీతమైనటువంటి అర్థాలు ఉన్నాయి, మంచి అర్థాలు ఉన్నాయి. మనకు తెలిసింది విష్ణు సహస్రం మొత్తమే వేసి ఓం సర్వం ఆయనే. రైట్, ఈ విధంగా సర్వం ఆయన అయ్యాడు. మనిషి బతుకుతాడంటే అన్నం తింటే బతుకుతాడు, తిండి తింటే బతుకుతుంది. ఏ జీవైనా తింటే బతుకుతుంది. అంతేనా? అంతేనా? జయాపజయాలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు, సకల సంపదలు, సర్వ ఐశ్వర్యాలు, రాజభోగాలు ఎన్నున్నాయి. అవన్నీ కూడా వివరించుకుంటాయి కదా మన జీవితం. అలాగే స్వామివారి యొక్క ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రార్థన చేయడం ద్వారా సత్ఫలితాన్ని ఇస్తుంది విష్ణు సహస్ర పారాయణం. ఈ విధంగా స్వామివారికి బ్రహ్మను సృష్టించినటువంటి వాడిగా, కాబట్టి బ్రహ్మ కుమారుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి మాత ఇద్దరి యొక్క కుమారుడు బ్రహ్మదేవులు వారు సొంత కుమారుడు. ఆయనకే ప్రసాదించారు వేదజ్ఞానాన్ని, సృష్టి రచన. సరే, ఇప్పుడు
పుత్రులు అందరి మాట వినరు కదా, ఎవరు కొడుకులు ఎవరు తండ్రి మాట వింటున్నారు ఈ రోజుల్లో. అలాగే బ్రహ్మదేవుల వారి పుత్రులు కూడా సనకాదులు బ్రహ్మదేవులు వారు చెప్పారు ఇలా చేయమని, అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ప్రథమ గణాలు ఇంద్రాది దేవతలు కూడా సృష్టింపబడ్డారు తద్వారా. ఈ విధంగా ప్రాసెస్లో నవగ్రహాలు ఏర్పడ్డాయి. సూర్యునికి మనం మరీచి తేజస్సు రూపంలో సప్త ఋషులు ఏర్పడ్డారు, సప్తవర్ణాల రూపంలో. అలాగా సుతపాహ బద్రికాశ్రమమున నారాయణులుగా తీవ్ర మాచరించువాడు. తపస్సు ఇందాక చెప్పిన విధంగా సుతపాహ అంటే సవ్యమైనటువంటి తపస్సు చేసిన వారికి. తపస్సు అనేది కూడా ఒక నవవిధ భక్తి మార్గాలలో ఒకటి, అది కూడా ఆయనే. ఆ తపస్సు యోగులు, ఋషులు, మహాపురుష పొంగవులు, పీఠాధిపతులు చేసేటువంటి తపస్సులు ఆయన కోసమే చేస్తారు. ఆ చేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది స్వామివారే. కాబట్టి స్వామివారికి సుతపాహ అనేటువంటి నామం లభించింది. నారాయణ మంత్రం సుతపాహ అంటే యాక్చువల్గా ఇంకొకటి అర్థం కూడా ఉన్నది, నారాయణాయ అనేటువంటి అర్థం కూడా ఉన్నది. ఈ నారాయణ మంత్రం యొక్క విశిష్టార్థాన్ని ఒక రోజు కంప్లీట్గా చెప్తాను మీకు. అది ఒక్క పూటలో ఇలా ఒక వీడియో సందర్భంలో అయిపోయేది కాదు, సూక్ష్మంగా చెప్పేస్తా. నదులన్నిటినీ నరములుగా చేసుకున్నటువంటి వాడు నారాయణుడు. అలాగే నారాయణ అష్టాక్షరి, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క యొక్క సృష్టిలో ఒక్కొక్క పదార్థం నుంచి తీసుకోబడినది. నరుల నుంచి నాదస్వరం నుంచి, అంటే స్వరం అంటే నాదస్వరం నుంచి నా అనేటువంటి యొక్క మంత్రాన్ని, రాగం నుంచి రా అనేటువంటి రాముల వారి యొక్క రా అనేటువంటి మంత్రాన్ని, యజ్ఞం రూపంలో యా అనేటువంటి ఈ అక్షరాన్ని, బీజాక్షరాన్ని ఈ విధంగా తీసుకుంటూ ఏర్పడిన మంత్రమే నారాయణుడు. దాని గురించి ఒకరోజు విశ్లేషణంగా మాట్లాడుకున్నాం, తప్పనిసరిగా చెప్తాను మీ అందరికీ కూడా. అదేవిధంగా ఆ తపస్సు = నారాయణ అన్న సుతపాహ అన్న ఒకటే. అదే ఆయన అయినటువంటి వాడు. కాబట్టి స్వామివారికి సుతపాహ అనేటువంటి నామం వచ్చింది. పద్మనాభ, ఇది చాలాసార్లు వచ్చింది. పద్మము నాభి ఎందు గలవాడు హిరణ్యనాభ, పద్మనాభ అంటే హృదయ పద్మ మధ్యమమున భాషించువాడు. ఇంకొక మీనింగ్, డిఫరెన్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ మంత్రాస్ ఇన్ వేదాస్. హృదయం పద్మము మధ్యన భాషించువాడు అంటే బొడ్డికి మనం బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఈ బొడ్డుకి మధ్యకి యజ్ఞోపవేదం కూడా ఇలాగే ఉంటుంది. మన యజ్ఞోపవేదం వేసుకున్నప్పుడు కూడా లెఫ్ట్ షోల్డర్లో బ్రహ్మముడులు ఉంటాయి, అవి అక్కడే ఉండాలి. ఆ యజ్ఞోపవేదం కూడా ఇలాగే ఉండాలి. వీటి నుంచి అపసవ్యంగా సవ్యం అంటారు, దీన్ని సవ్యంగా ఉంటుంది యజ్ఞోపవేదం. దానికి లింక్ ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ హృదయానికి ఈ నాభికి మధ్య ఒక లింక్ ఏర్పాటు చేస్తుంది. ఈ మధ్యలో ఏదైతే లింక్ అంటే ప్రాసెస్, ఈ రెండు పని చేస్తేనే మన బాడీ యాక్చువల్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఊపిరితిత్తులు ఇక్కడ వరకు ఓకేనండి, ఇక్కడి నుంచి ఇదంతా, ఇది చాలా ఇంపార్టెంట్ కాదనట్లేదు. బట్ ఇక్కడ రక్త ప్రసరణ స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి పైకి కిందకి వెళ్తూ ఉంటుంది, ధమనుల శరీరాల ద్వారా వెళ్తూ ఉంటుంది. కాబట్టి స్వామివారికి పద్మనాభ అనేటువంటి నామం వచ్చింది. ప్రజాపతి, అనంత కోటి జీవరాశులకు కూడా తండ్రి తానే అయినటువంటి వాడు. కాబట్టి స్వామివారికి ప్రజాపతి అనేటువంటి నామం వచ్చింది. ఓం నమో ప్రజాపతి నమః. హరి ఓం.
యదక్షర పదభ్రష్టం మంత్రాహీనంతు క్రియాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. లక్ష్మీనారాయణ నమోస్తుతే. జై శ్రీ మహావిష్ణువు. ఈ శ్లోకం చాలా విలువైనది, చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి దీని యొక్క అర్థాన్ని చాలా వివరంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి భగవద్బంధువులందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏ పూజ చేసినా, ఏ మంత్రం చదివినా చివరికి ఈ యొక్క పదం పలకండి. సర్వదా శిరస మనస ఆ శ్రీ మహాలక్ష్మి మాతకి, మహావిష్ణుపితకి నా తరపున హృదయపూర్వక నమస్కారాలు, మీ తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా శరణాగతితో ఈ యొక్క విష్ణు సహస్ర పారాయణ చేసినట్లయితే మీ యొక్క సకల కోరికలు తీరి, సకల వాంఛలు తీర్చుకొని పరమపదం చేకూరుతుంది, మీకు మోక్షం లభిస్తుంది. చెప్పే ఒక్కటే నామస్మరణ. నేను మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో లక్ష్మీనారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం సంకర్షణాయ ప్రద్యుమ్నాయ నమ, అనిరుద్ధాయ నమ, అధోక్షజాయ నమ, నారసింహాయ నమ. తర్వాత ఓం రుద్రోహో, ఓం హిరణ్యనాభ, లేదంటే సుపర్ణ భుజగోత్తమ, అలా శ్రీ మహావిష్ణువు మెయిన్. అది శ్రీ మహావిష్ణు, అది మర్చిపోకండి. ఓం నమో శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు, శ్రీనివాస, శ్రీమాన్. ఈ దివ్యమైనటువంటి నామాలను స్మరిస్తూ ఉండండి. మీకు నచ్చిన నామాన్ని సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తూ ఉంటుంది. మీకు ఏ కావాలి ఆ నామం, అది ఏ పని కావాలో చెప్పండి, ఆ నామం నేను చెప్తాను, ఆ పని చేసి పెడుతుంది. అన్ని పనులు చేయాలి, అన్నీ అవ్వాలంటే సర్వం శ్రీ విష్ణు సహస్రమూర్తి పారాయణ చేయాలి. కాబట్టి ఈ ఇంతటితో స్వస్తి. ఒకసారి శ్లోకం చెప్పుకొని ఇవాళ ముగిద్దాం. రేపు 22వ శ్లోకానికి వెళ్ళిపోద్దాం. ఇది చాలా విశిష్టమైన శ్లోకం, అందరూ పఠించండి. మరీచీర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి. హరి ఓం. జై శ్రీ మహావిష్ణు.